హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళ అయితే మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చూపిపోతున్నానండి. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీకి ఇక్కడైతే సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 గంట పాటు నానేసిన కప్పు సగ్గుబియ్యం, కప్పు ఏమో గ్రేటెడ్ క్యారెట్ అయితే తీసుకున్నాను, కొంచెం అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, పావు లీటర్ ఏమో కాచి చల్లార్చిన పాలు. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ తీసుకున్న కప్పు సగ్గు బియ్యానికి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ కప్పుల వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. నెక్స్ట్ ఆ కప్పు సగ్గు బియ్యంని ఈ వాటర్లో వేసేసి మంచిగా అయితే ఉడకబెట్టేసుకుందామండి. ఈ సగ్గు బియ్యం అనేది గట్టిగా అయితే ఉండకూడదు, సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోవాలి. అప్పటిదాకా అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయిందండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా కొంచెం. ఇప్పుడైతే ఇంకో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీ కన్వీనియన్స్ని బట్టి. ఇక్కడ గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా అండి, తురుముకున్నది, దాన్ని అయితే వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఇలా సిమ్లో ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే క్యారెట్ అయితే మనది బాగా ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా కలర్ కొంచెం పేల్గా అయ్యింది. సో ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ క్యారెట్ని ఇప్పుడు మనం మరగబెట్టుకున్న సగ్గుబియ్యంలో అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. క్యారెట్ సగ్గుబియ్యం మంచిగా అయితే ఈక్వల్గా మిక్స్ అయ్యాలండి, ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి దోరగా. 1 నిమిషం పాటు మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇందాక పెట్టుకున్న క్యారెట్ సగ్గుబియ్యంలోకి అయితే మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇదైతే నేను స్టవ్ మీద పెట్టలేదండి, కిందే పెట్టి చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ అయితే కుక్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్పు షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చండి. మనం ఏ కప్తో అయితే మెజరింగ్ చేసుకున్నామో ముందు సగ్గు బియ్యం క్యారెట్ ఆ కప్తోనే వేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పించ్ ఆఫ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే ఏ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ కాబట్టి వేయకుండా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ నేనైతే ఇక్కడ కలర్ వేసాను కదా, ఒకసారి మంచిగా కలర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా అయితే మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పొంగు రానిచ్చేదాకా అయితే ఉంచేసుకుందాం, స్టవ్ మీద మంచిగా కుక్ చేసేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదైనా మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చేయాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే నెంబర్ 1 రెసిపీ అండి. ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అనేది చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు మంచిగా అయితే తాగేస్తారు. నెక్స్ట్ అయితే ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా పైన అయితే నేను కొంచెం ఘీ వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని ఇంకా దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే పైన కొంచెం పిస్తా పప్పులు అయితే వేసేసుకుంటున్నానండి నేను ఈ విధంగా కట్ చేసి. మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పాయసం అండి, చాలా బలం అండి ఇది పిల్లలకి పెట్టడం వలన. ఈ పాయసాన్ని మీరు ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే దీంట్లో బెల్లం కూడా కలుపుకోవచ్చండి, అప్పుడు ఇంకా హెల్తీగా ఉంటుంది. ఈ పాయసం కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ పాయసం మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.